పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావును అరెస్ట్ చేయడానికి నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. పెద్దకాకాని ఎంపీపీ శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆందోళన చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దకాకాని ఎంపీపీ శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్ తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, ఎంపీపీని ఎందుకు అరెస్ట్ చేశారు? కేసు ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ వెర్షన్ ఏంటి? పెద్దకాకాని ఎంపీపీ శ్రీనివాసరావుపై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. అయితే ఈ అక్రమ కేసును నిరసిస్తూ ఇక్కడ పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే, అంటే పెద్దకాకాని పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పూర్తిగా 3-4 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఘటన ఆధారం చేసుకుని ధూళిపాల నరేంద్ర ప్రమేయంతో ఈ అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులు ఆగ్రహిస్తున్నారు. మనతో మురళి ఉన్నారు. సార్, ఏంటి ఈ అరెస్ట్ని ఎలా చూస్తారు? ఇది కేవలం ఫ్యాబ్రికేటెడ్ కేసు. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర ప్రమేయంతో ఎప్పుడో జలకళలో ఏదో లోపం జరిగిందని ఈ రోజున 420 కింద కేసు పెట్టి స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు, ప్రజల నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, బీసీ వర్గాలకు వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక వ్యక్తిని, ఒక మండల అధ్యక్షుడిని నిర్దాక్షిణ్యంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. తెలిసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి అడిగితే 420 కింద చీటింగ్ కేసు పెట్టామన్నారు. ఇది నేచర్ ఆఫ్ సివిల్ కేస్. ఇది ఎప్పుడో ప్రభుత్వంలో జలకళలో అక్రమాలు జరిగాయని, అక్కడేదో మోసం జరిగిందని 3 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక కేసు బనాయించడం. ఒక పథకం ప్రకారం ధూళిపాళ నరేంద్ర నిన్నగాక మొన్న పొన్నూరు రూరల్ మండలంలో మన్నవ గ్రామ సర్పంచ్పై దారుణంగా హత్యా ప్రయత్నం చేయడం, అదేవిధంగా యాదవ కులానికి చెందిన స్థానిక బీసీలలో పటిష్టమైన నాయకుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావుని ఏదో ఒక నెపంతో అరెస్టు చేయాలని, భయపెట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలని మీరు పూనుకున్నటువంటి చర్య ఇది. అంతేకాదు, నియోజకవర్గంలో ధూళిపాళ నరేంద్ర చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, కిరాతక చర్యలను వాళ్ళ రాజపత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రముఖంగా ప్రచురిస్తూ ఉన్నాయి. అలాంటివన్నీ మదుగులో పెట్టడం కోసం ఇది కప్పదాటు చర్యగా బీసీ నాయకుల్ని అణచాలని, ఎస్సీ నాయకుల్ని అణచాలని, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ధూళిపాళ నరేంద్ర చేస్తున్నటువంటి ఎత్తుగడ. స్థానిక పోలీసులు ధూళిపాళ నరేంద్రకు తొత్తులుగా మారి వారు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయడం, వారు కేసు పెట్టమంటే కేసు పెట్టడం. ఇలాంటి చర్యలకు మేము వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గం కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేసుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏం చెప్తున్నారు సార్?
పోలీసులు అరెస్ట్ చేసేసామండి, విడుదల చేయడానికి వీలు కాదు అన్నారు. అక్కడికి అడిగాం, ఇది సివిల్ కేసు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్థానిక సంస్థలకు ఎన్నికైనటువంటి ప్రజా పరిషత్ అధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేసేటప్పుడు మరి ముందు ఇన్ఫామ్ చేయాలి కదా, ఏం మోసం జరిగిందా అంటే అలాంటిది ఏమీ లేదండి అంటారు. ఈ మధ్య కాలంలో కంప్లైంట్ తీసుకున్నారంట. ఇది 3 సంవత్సరాల నాటి మరి చర్యట. జలకాళ ఎప్పుడో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున జరిగినటువంటి ఒక అక్రమాన్ని అక్రమంగా చిత్రీకరించి ఈరోజు కేసు బనాయించడం, అదేవిధంగా బీసీ వర్గాల మీద బనాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. స్థానిక పోలీసుల జరగని ఒక ఘటనను పూర్తిగా జరిగినట్టు, అదేదో కుంభకోణం జరిగినట్టు ఇటీవల ఒక కంప్లైంట్ ఇచ్చి పూర్తిగా దానిపైన ఇవాళ కేసు నమోదు చేసి ఒక ఎంపీపీ అంటే బీసీ వర్గానికి చెందిన ఒక ఎంపీపీని ఒక దొంగను తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఎంపీపీని బయటకు వదిలేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.